బంగ్లాదేశ్లో హిందువులు ప్రార్థనా స్థలాలపై వరుస దాడులకు నిరసనగా ఉద్యమించిన ఇస్కాన్ నేత చిన్మయ్ కృష్ణదాస్ ప్రభు అరెస్టు నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కృష్ణదాస్ అరెస్టుతో హిందువులు ఆందోళన బాట పట్టినందున ఇస్కాన్ను నిషేధించాలంటూ బంగ్లా హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. పరిస్థితులు మరింత క్షీణించకుండా చిట్టగాంగ్, రంగపూర్లో అత్యవసర పరిస్థితి విధించాలని కోరింది. దీంతో ఇస్కాన్ ఇటీవలి కార్యకలాపాలపై బంగ్లా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో, శాంతి భద్రతలకు తీసుకుంటున్న చర్యలేమిటో తమకు నివేదించాలని అటార్నీ జనరల్ మహమ్మద్ అసదుజ్జమాన్కు హైకోర్టు ఆదేశించింది. ఢాకా విమానాశ్రయంలో నవంబర్ 25న కృష్ణదాస్ను అరెస్టు చేయడంతో హిందువులు తీవ్ర నిరసనలకు దిగారు. హిందువులు, మైనార్టీల హక్కులు, భద్రతపై నిలదీస్తున్న కృష్ణదాస్ను దేశద్రోహం కింద బంగ్లా పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆయనకు కోర్టు బెయిల్ నిరాకరించింది. దీంతో కోర్టు ఆవరణలో నిరసనలు పెల్లుబికాయి. కృష్ణదాస్ను తరలిస్తున్న వ్యానును అడ్డుకోవడంతో పోలీసులు లాఠీచార్జి జరిపారు. ఈ ఘర్షణల్లో 20 మందికి పైగా గాయపడ్డారు. బంగ్లాదేశ్లో ఇప్పటికే హిందువులు ప్రార్థనా మందిరాలపై దాడులు కొనసాగుతున్న తరుణంలో కృష్ణదాస్ను అరెస్ట్ చేయడంతో భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తమపై జరుగుతున్న దాడులపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై చర్యలు తీసుకోవడం దురదృష్టకరమని పేర్కొంది. హిందువులు, మైనార్టీలకు భద్రత కల్పించాలని ఆ దేశ అధికారులను కోరింది. మరోవైపు ఇస్కాన్ సైతం కృష్ణదాస్ అరెస్టును తప్పుపడుతూ అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని కోరింది. బంగ్లాదేశ్లో మైనార్టీలను రక్షించేందుకు ఐక్యరాజ్యసమితి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. భారత్ స్పందనపై బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారమని పేర్కొంది. చిన్మయ్ కృష్ణదాస్ను నిర్దిష్ట ఆరోపణలపై అరెస్ట్ చేశామని, కొందరు దీనిని వక్రీకరించి చెప్పడం సరికాదని తెలిపింది. ఇండియా స్పందన వాస్తవాల వక్రీకరణకు అనుగుణంగా ఉందని, ఇది పొరుగు దేశాల మధ్య మైత్రి, అవగాహన స్ఫూర్తిగా భిన్నమని పేర్కొంది.